కొంతమంది ఎమ్మెల్యేని పిలిస్తే వచ్చేవాళ్ళు ఎమోషనల్గా ఈయన ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కోసం మేమంతా ప్రాణాలు దారిపోస్తామని వీళ్ళు పెద్దగా వచ్చేవాళ్ళు, పెద్దగా చెప్పేవాళ్ళు. కానీ ఆ విషయం అది జరగల. ఈ సందర్భంగా ఉన్నారు కేంద్ర నాయకత్వాన్ని ఎక్కడ కోపం వస్తుందో, ఏం మాట్లాడితే కోపం వస్తుందో, ఏం మాట్లాడవచ్చో ఏం మాట్లాడకూడదో కూడా తెలియని సందిగ్ధంలో ఉండేసరికి అసలు ఏం చేయట్లేదు, ఏం చేయాలో తెలవట్లా ఇది సమర్థించే క్యాంపుకి అంతటికీ కూడా. అలాగే మిగతా ఎమ్మెల్యే కూడా రిజైన్ చేస్తా ఉంటారు. రాజశేఖర్ చెప్పారు రిజైన్ చేయమని చెబితే వాళ్ళు నిర్ఘంతపోయారు. అతను తిట్టొచ్చు, ఇక అన్నాడని తిట్టొచ్చు తప్ప నేను చేయాలిగా రిజైన్ చేయట్లేదు. ఇప్పుడు అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు సందిగ్ధంలో వెంటాడుతుంది వీళ్ళని. ఎందుకంటే కేంద్ర నాయకత్వం ఇప్పుడు సభ జరగక ముందు ఉన్నటువంటి పరిస్థితికి సభ జరిగినటువంటి పరిస్థితికి తారతమ్యం ఏం లేదంటారు. సభ డీంట్ మేక్ సచ్ ఎ డిఫరెన్స్ అండి. సభ ఏముంది ఇప్పుడు అన్ని చోట్ల నుంచి అందరూ తెలుసు. అక్కడ లోకల్ నాయకులు ఎమ్మెల్యేలు వాహనాలు సమకూర్చారు, వాళ్ళంతా వచ్చారు. అక్కడ వచ్చిన వాళ్ళకంతా కూడా మీరు చూస్తుంటారు కరువు వేదలు వాళ్ళ అంత దూరం నుంచి చాలా దూరాల నుంచి వచ్చారు. వాళ్ళంతా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసే వెహికల్లో వచ్చారు. వాళ్ళకి అభిమానం కూడా ఉంది, అభిమానం లేదని కాదు. కానీ అసలు వాళ్ళ ఇంటికి చేర్చారని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇంకా పెద్ద సభ నిర్వహించాలంటే 20 రూపాయలు కూడా బాగా జనం వచ్చారు. ఓ పెద్ద సభ ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ పెట్టుకుని పెద్ద సభ నిర్వహించే పని, ఇంకో చోట ఇంకో పెద్ద సభ నిర్వహించే పని. కానీ వాళ్ళకి అసలు క్లారిటీ లేదు ఏం చేయాలి. కానీ భవిష్యత్ కార్యాచరణ గురించి ఒక చిన్న మాట, ముఖ్యమైనటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చనిపోయినటువంటి వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు, వారి కుటుంబాలను పరామర్శించడానికి నేను వస్తాను, మీకు అండగా అని వస్తానని అంటున్నారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కూడా మొదలుపెట్టేటటువంటి అవకాశం ఉంది. అవును, దాని ప్రభావం ఎలా ఉంది? పర్యటన మొదలు పెడతామని కూడా ఒక బెదిరింపు. ఆయన నిజంగా పర్యటన మొదలు పెడతారా అంటే ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక 6 months పాటు ఏ పని కూడా తిరగాలి. ప్రతి జిల్లాకి ఎక్కడ మారుమూల గ్రామాలకు వెళ్తాయి. ఒక్కో జిల్లా తిరుగుతాయి 10 రోజులు పడుతుంది. అందువల్ల అన్ని రోజులు ఆయన తిరిగి అసలు ఈ ముఖ్యమంత్రి పదవి క్లెయిమ్ వదిలేసుకుని తిరుగుతూ కూర్చోరు. అది ఒక బెదిరింపు. ఆ బెదిరింపుతో రాష్ట్రం మొత్తం మీద వెళితే జనం అంతా ఎరబడ్డాక అప్పుడైనా మీరు ఒప్పుకోరా అని వాళ్ళ మీద బెదిరింపు. ఆ మాట ద్వారా అధిష్టానానికి ఒక సంకేతాన్ని, ఒక సందేశాన్ని పంపినట్టే. పంపాలని ప్రయత్నించారు. అది వాళ్ళకి ఏందో లేదో తెలియదు. అధిష్టానం ఇప్పుడు వీళ్ళు ఏం చెబితే వినిపించుకోవడం వీళ్ళకి తర్వాత సతమతం అవుతున్నారు. అధిష్టానం మాత్రం స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు వాళ్ళు అనేక సంకేతాలు పంపిస్తున్నారు. ఇతర ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదు అన్న సంకేతాలు వాళ్ళు చాలా దూరంగా పంపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సభ ద్వారా కొన్ని విషయాలు ప్రజలకు కొంచెం క్లారిటీ వచ్చింది. సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ సభ ద్వారా ప్రజలకు క్లారిటీ వచ్చింది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఇంతమంది చనిపోయినారు అంతమంది చనిపోయినారు మేము ఎక్కడా చెప్పలేదు, మాకు సంబంధం లేదు. అదే పత్రికలు చాలా మంది చనిపోయినారని రాసింది, అదే పత్రికలు చావులని బూటకం రాసిందని పత్రికల మీద ధ్వజమెత్తిండ్రు. కానీ ఇక్కడ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి 652 మంది చనిపోయినరు, ఈ కుటుంబాలను అన్నిటిని కూడా పరామర్శించడానికి నేను వస్తాను అన్నాడు. పరామర్శించడానికి రావడంలో అభ్యంతరం లేదు, బాగా మంచిగా ఉంటుంది, ఆ కుటుంబాలను పరామర్శిస్తే తప్పులేదు. కానీ వారు ఏ విధంగా అయితే అక్కడ చనిపోయిన కుటుంబాలు అన్నిట్లో హెలికాప్టర్ కూలిన దాంట్లో దుర్మరణం చెందిన ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఒక ఉద్యోగం కోసం ఈ రోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లయితే ఎలివేషన్ కావాలని కోరుకుంటుందో అదేవిధంగా అక్కడ చనిపోయిన అధికారుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక జీవో ద్వారా దాదాపుగా ప్రతి ఒక్కరికి గ్రూప్ 1 క్యాడర్ ఆఫీసర్ జాబ్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం జీవో ఇచ్చింది నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటే దాదాపుగా 652 మంది చనిపోయిందంటే ఆ కుటుంబాలలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు చనిపోయినట్టే. ఆ కుటుంబాల జీవనాధారం పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అగ్ని పరీక్ష. ఈ కుటుంబాలను ఆదుకొని కనీసం వాళ్ళకు ఉద్యోగ భద్రత అయినా కల్పించి ఆ కుటుంబాలు బతకడానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మొట్టమొదటి రాష్ట్రంలో ప్రశ్న లేవనెత్తేది ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ ఇంకొకరు కానీ మీరు 652 మంది మీరు అంటే ఈ కేటగిరీ కలిపి వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. మొట్టమొదట కొంతమంది రాజశేఖర రెడ్డి గారు మరణించడం వల్ల ఆ వార్త తట్టుకోలేక చనిపోయినరు అని కొంతమందిని చెప్పారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వట్లేదు కాబట్టి చనిపోయినరు 2వ స్టేజ్ లో చెప్పిండ్రు. 3వ స్టేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఆలస్యం జరుగుతుంది కాబట్టి చనిపోతుందని 3 కేటగిరీలు చనిపోయిన వాళ్ళని విడగొట్టి చూపించడం జరిగింది. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పదవి వరకు చనిపోతూనే ఉన్నారు రాష్ట్రంలో ప్రజలు. కాబట్టి
ఈ రోజు ఆ కుటుంబాలను ఆదుకొని ఆ కుటుంబాలలో ఉన్న వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించి బతకడానికి అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది. వారు పరామర్శించడానికి సమయం పట్టినా కనీసం ఆ కుటుంబాలను ఆదుకొని బ్రతకడానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. ఇది ఏ విధంగా నెరవేరుస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది. దీని నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే 652 మంది చనిపోయిందని కన్ఫర్మ్ చేసిండ్రు వారి తండ్రి మరణానంతరం జరిగిన పరిణామాల వల్ల వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అది పరిశీలించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు తులసిరెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రోషయ్య గారు ఉన్నారు. ఇప్పటికే ఆయనకి సహాయ నిరాకరణ జరుగుతోంది. ఆయన ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు, గౌరవించట్లేదు అనేటువంటి మాటలు వస్తున్నాయి. మంత్రులు సరిగా పట్టించుకోవట్లేదు, అసలు కార్యాలయాలకే వెళ్ళడం లేదు. కొత్త ముఖ్యమంత్రి వస్తారనేటువంటి ఎదురు చూస్తున్నారు. ఈ సభ జరిగిన తర్వాత ఆ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? లేదు రోషయ్య గారు మరింత బలహీనపడేటువంటి ప్రమాదం ఉందా? ఇక్కడ ఒకటి, ఈరోజు సభ ద్వారా ఒకటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరిణతి చెందినటువంటి వ్యక్తి అనేది ఒకటి అటు అధిష్టాన వర్గానికి కానీ ప్రజలకు కానీ అందరికీ పోయింది. అది ఒకటి. రెండవది, గత 23 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనల వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు అనేది అటు అధిష్టాన వర్గం దృష్టికి పోయింది, ప్రజల దృష్టికి పోయింది. కాబట్టి ఎటువంటి పరిణతి ప్రజాకర్షణ కలిగిన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సేవలను ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోనో ఆ విధంగా అధిష్టాన వర్గం ఉపయోగించుకుంటుంది. అది నంబర్ 1. రెండవది వచ్చేసి రోషయ్య గారికి సంబంధించి టోటల్ కోఆపరేషన్, ఫుల్ కోఆపరేషన్ ఉంది. జరిగింది ఏమంటే సంతాప దినాలు ఒక వారం రోజులు ఉన్నాయి. ఆ సంతాప దినాల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నియోజకవర్గాలకు పోయారు, వాళ్ళ జిల్లాలకు పోయారు, అక్కడ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ వాళ్ళు ముఖ్యమంత్రి గారికి కొందరు ముందు చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా పొమ్మని చెప్పారు. కాబట్టి అక్కడ కోఆపరేషన్ లేదు అనేది ఏమాత్రం కాదు. టోటల్ కోఆపరేషన్, ఫుల్ కోఆపరేషన్ ఉండడం కాబట్టి 23 రోజుల్లో అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి చరిత్ర 23 ఉంది. కాబట్టి ప్రజా సమస్యకు సంబంధించి ఎలాంటి లాగ్జిటీ లేకుండా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకా రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఆయన నాకు తెలిసి ద బెస్ట్ సీఎం నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్, ఇన్ ద ఎంటైర్ కంట్రీలోనే బెస్ట్ సీఎం గా అనిపించుకునే క్వాలిటీస్ ఆయనకు ఉన్నాయనేది అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డు 58 సంవత్సరాల ట్రాక్ రికార్డు పరిశీలిస్తే ఆయన ఆర్థిక మంత్రిగా కానీ, మిగతా మంత్రులు కానీ, పిసిసి అధ్యక్షుడిగా కానీ, ఆయన అసెంబ్లీ శాసనసభ సింహంగా ఆయన. కాబట్టి ఆయన గురించి పరిపాలనకు సంబంధించి ఎవరు వేలు పెట్టడానికి ఆస్కారం లేదు. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి అని రాష్ట్ర ప్రజలకు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది మన మీద. మంత్రుల గురించి, ముఖ్యమంత్రి గురించి మళ్ళీ చర్చిద్దాం. ప్రభుత్వానికి సలహాదారుడిగా నియమింపబడ్డ అతను ప్రభుత్వానికి సలహాదారుడా లేకపోతే ఒక కుటుంబానికి సలహాదారుడా? నెంబర్ 1. నెంబర్ 2, ప్రజాభద్రత కమిటీకి చైర్మన్ వారు, ప్రభుత్వానికి సలహాదారుడు. ప్రజాభద్రత కమిటీలో చైర్మన్ అనంటే లా అండ్ ఆర్డర్ ఒకటే కాదు. హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కేసీ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు బీసీ విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలలో అడ్మిషన్లు ఇస్తే వాళ్ళ ఫీజుల రియంబర్స్మెంట్ మీద సమస్యలు ఉన్నాయి. మెడికల్ అండ్ హెల్త్ మీద స్వైన్ ఫ్లూ లాంటి చాలా అంటురోగాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా చర్చలు జరుగుతున్నది. అదేవిధంగా భద్రత విషయానికి చాలా మంది ఆడకూతురుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి రకరకాల దాడులు జరుగుతుంటే ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేయాల్సిన వ్యక్తి ఎప్పుడైనా ఈ 23 రోజుల సెక్రటేరియట్కి వెళ్ళి తన ఆఫీసులో కూర్చొని ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చిండా? ఏదైనా మీటింగ్లలో భాగస్వామ్యం చేసిండా? తులసిరెడ్డి గారు, ఇప్పుడు సలహాలు అనేది కేవలము మీటింగ్ లో చెప్పే ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది పర్సనల్ గా మాట్లాడొచ్చు, ఫోన్ లో కూడా మాట్లాడొచ్చు. సలహా అనేది అనేక విధాలుగా అనేక సందర్భాల్లో ఇవన్నీ ఓపెన్ గా వచ్చేసి పబ్లిక్ గా రెడ్డి గారికి తెలియకుండా సలహాలు ఇస్తున్నారు ఆయన. ఫోన్లో వచ్చేసి సలహాలు ఎన్ని మాట్లాడుకోకూడదు వచ్చేసి 24 hours లో ఇప్పుడు చివరిగా తులసిరెడ్డి గారు, రాజీనామాలు చేస్తామంటున్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేసే అవకాశం ఉంది. అప్పుడు అసలు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ అభిమానము, ఆ అనుబంధంతో, భావోద్వేగంతో
మాట్లాడిన సందర్భంలో కూడా మళ్ళీ ఫైనల్ గా అధిష్టానానికి ఉన్నారు. ఇవాళ కూడా కాకినాడ శాసనసభ్యులు ఇవాళ కూడా రాజీనామా చేస్తామని చెప్పి కొద్ది భావోద్వేగంలో కొందరు అంటారు, మళ్ళీ వాళ్ళు కూడా ఫైనల్ గా అధిష్టానానికి అంటున్నారు. కూడా అస్థిరత వైపుగా రాష్ట్ర రాజకీయాలు వెళ్లే అవకాశం ఉందా? సెటిల్ అండి. వాళ్ళ స్థిరం ఏమి లేదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా అనిశ్చిత వాతావరణంలో సాగుతోంది. రోసయ్య గారిని తీసేయాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కూడా అంటున్నారు. అంటే జగన్ తీసుకోవాలంటే ఇది తీసేయమనే అర్థం. ఈయన తీసేయమని అనుకోవచ్చు. ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రిగా తీసేయండి, శాసనసభ్యుడు కానీ వ్యక్తిని కూడా ముఖ్యమంత్రిగా తీసేయండి అంటే ఈయన తీసేయాలండి. ఈయన తీసి ఇంత అనుభవజ్ఞని, తర్వాత ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిని, ఒక ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిని తీసేసి వేద్దామంటే అది నిజంగా చూస్తున్న వాళ్ళు చాలా బాధాకరంగా ఉంది. అసలు ఆయన ఇంటికి తీసేయాలి. ముఖ్యమంత్రి చక్కగా మీరు చెప్పినట్టు రాష్ట్రంలోనే దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి, ఆయన తీసేయాలన్న భావన కాంగ్రెస్ వారు చెబుతారు. బయట వాళ్ళు ప్రతిపక్షం ఒక్క మాట మాట్లాడట్లా. మీరు అంగీకరిస్తారా? అస్థిరత వైపుగా వెళ్లేటువంటి అవకాశం, ప్రమాదం కనపడుతుందా? ఇప్పుడు ఆ రకంగానే కనిపిస్తుందండి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి సలహాదారుడుగా ఉండాల్సిన వ్యక్తి, నియమింపబడిన వ్యక్తి ముఖ్యమంత్రిని తొలగించండి అనే వ్యవహారాలు నడుపుతున్నాడంటే ముఖ్యమంత్రికి ఏం సలహాలు ఇస్తాడండి? సలహాలు ఇవ్వాల్సిన వ్యక్తి నువ్వు దిగు ఇంకొకరిని కూర్చోబెడతా అనే పరిస్థితి ఉందంటే ఇప్పుడు కుక్క తోక నొప్పుతుందా, తోక కుక్క నొప్పుతుందా అన్నట్టు ఇది ఎవరిని తొలగిస్తారో ఎవరిని నియమిస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. పరిపాలన అస్థిరత మాత్రం వచ్చేసింది. అస్థిరత గురించి ఇంకా మనం ముగించుకోవడం సమయం అయిపోతుంది. తులసిరెడ్డి గారు, ముగించే ముందు ఒక్క అర నిమిషం మీరేమని చెప్తారా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి గురించి? రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి ప్రభుత్వము ప్రజా సమస్యల మీద ఏమాత్రం లాక్చిట్ లేకుండా సాగుతా ఉంది, మరింత ముందుకు పోతుంది. పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ అందరి సేవలను ఉపయోగించుకొని పార్టీని మరింత బలోపేతమవుతుంది. రాష్ట్రంలో మా లక్ష్యం వచ్చేసి 2014 కల్లా ఆల్మోస్ట్ 42కు 41, 2094కు 230 సాధించే విధంగా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. ఒక చిన్న విషయం అండి, అధిష్టానం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలి. జగన్ పెడతాం, 6 నెలల తర్వాత పెడతాం, సంవత్సరం తర్వాత పెడతాం, లేక అతను పెట్టాం, ఈయన ముఖ్యమంత్రి కొనసాగుతారు అన్న స్పష్టత అధిష్టానం ఇవ్వట్ల. అది అధిష్టానం యొక్క పెద్ద ఫెయిల్యూరు. వాళ్ళు ఇంటికి ఇవ్వట్లేదు, ఎవరికి అర్థం కాదు. ఈ అనిశ్చిత ఇలా కొనసాగుతుంది. మా స్టూడియోకి వచ్చినందుకు తులసిరెడ్డి గారు, నరసింహారావు గారు, రేవంత్ రెడ్డి గారు మీకు ధన్యవాదాలు. అలాగే మనతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడినటువంటి పార్లమెంటు సభ్యులు శ్రీ జీవి హర్ష్ కుమార్ గారికి కృతజ్ఞతలు. నమస్తే.